చిన్న పోరాటం. లోపల మనస్సేమో దేవునితో ఎక్కువ సమయం గడపాలి, ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలి. లోపల ఆనందం ఉంటుంది, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాటి ప్రకారం జీవిస్తున్నప్పుడు లోపల ఆనందమే. కానీ శరీరం మాత్రం ఎందుకో తెలియదు, ఏం చేయదు, మోకాలు వేయనివ్వదు, ప్రార్థనకి త్వరగా పరిగెత్తనివ్వదు, సహకరించనివ్వదు, ఇలాగ వెనక్కి లాగుతుంటుంది. కాబట్టి రాత్రి ప్రభు చెప్తున్న మాట, ఈ శరీరాశ, ఈ నేత్రాశ చూడండి. ఇదే శరీరము టీవీ దగ్గర కూర్చున్నా, ఇదే శరీరము ఒక సెల్ ఫోన్ దగ్గర కూర్చున్నా, కడుపు నొప్పి ఉండదు, కళ్ళు మంటలుండవు, ఏది తెలియదు. ఎందుకండి ఈ శరీరము లోకములో ఏం చేస్తుంటుంది, దీన్ని లోపరుచుకుంటూ ఉంటుంది. లోకములో దాన్ని పూర్తిగా ఆవరించుంది కాబట్టి, లోకంతో పూర్తిగా కనెక్ట్ అయిపోయింది కాబట్టి, పాపంతో పూర్తిగా కనెక్ట్ అయిపోయింది కాబట్టి దేవునితో ఎక్కువ సమయం గడపలేకపోతాం మనం. కానీ నీవు నిజముగా కనుక ఆత్మస్వరూపంగా ఉన్న దేవుణ్ణి కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవునితో సహవాసం కలిగినట్లయితే, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, సాక్షాత్తు దేవుని ఆత్మను ఎప్పుడు నడిపించబడతావో నీ శరీరమును నువ్వు జయించగలుగుతావు. గట్టిగా చెప్పకూడదు దేవుని స్తోత్రాలు చదివే కనుక. చూడండి అక్కడ